సరే మనకి పని అవ్వాలి కదా ప్రాక్టికల్ గా. ఇప్పుడు ఇవాళ మళ్ళీ ఆఫీసుల దగ్గరికి తెచ్చాం, మళ్ళీ క్యూ లైన్ల దగ్గరికి తెచ్చాం, మళ్ళీ వ్యవస్థని పాత రోజులకి తీసుకెళ్ళాం. ఇది ఇప్పుడు ఇవాళ పెద్ద సమస్య అదవుతోంది. దీనికి కారణం మేం కాదు అధికారులు అని చెప్పడం. అధికారులు మందలు ఇచ్చేస్తే పని అయిపోతుంది అక్కడ. అంతే సింపుల్. ఇప్పుడు సింపుల్ ఎట్లా ఉంటది అంటే, వాళ్ళు దుర్గగుడిలో ఎదువరకు జగన్ ఉన్న టైంలో ఏదైనా దొంగతనం జరిగింది, లేకపోతే ఇంకో గుళ్ళో ఇంకోటి ఏదో ఇష్యూ జరిగింది, జగన్ ప్రభుత్వంలో దేవాలయాల్లో ఈ గోళాన్ని రాస్తారు. జగన్ క్రిస్టియన్ కాబట్టి నాశనం చేయడానికి అన్నట్టు రాస్తారు. ఇది ఉద్యోగుల తప్పుని రాస్తారు. ఇప్పుడు జరిగింది నిన్న విజయవాడ దుర్గగుడిలో 4వసారట బంగారాన్ని రోల్డ్ గోల్డ్ అని చెప్పి తీసుకెళ్లి కరగబెట్టి ఆ తర్వాత నొక్కేస్తారట ఆ పేరుతో. దొరికేరంట అట్లాగా ఓ 10 గ్రాములు ఏమో అట్లా చేస్తా ట్రస్ట్ బోర్డు వాళ్ళే పట్టుకున్నారట. బానే ఉంది. ఇప్పుడు దుర్గగుడి సిబ్బంది చేతివాటం గుడ్. ఆ రోజున అంతే కదా, ఎవడైనా ఎత్తుపోతే దొంగో దుర్గగుడి సిబ్బందో లేకపోతే ఇంకో గుడి సిబ్బందో. ఆ రోజున జగను దేవాదాయ శాఖ మంత్రి కలిసి తీసుకెళ్తున్నట్టు ఇప్పుడేమో వీళ్ళు చేస్తున్నట్టు. రాసే వార్తను బట్టి ఆర్టీజీఎస్. ఆర్టీజీఎస్ అంటే రాసేటప్పుడు గ్యారంటీగా సొంత ఆలోచన లేకుండా రాయి, అది ఆర్టీజీఎస్ అంటే. దీని అన్నిటి మీద శిక్షణ తరగతులు ఇస్తారా రేపటి నుంచి అధికారులందరికీ? అధికారులకు ఎప్పుడు ఇస్తానే ఉంటారు పాప వాళ్ళు ఎదువరకటి రోజుల్లో. కాకపోతే ఒకటే అధికారులకు అప్పటికెప్పటికి ఒకటే తేడా. అప్పుడు వేధించే వాళ్ళు తక్కువ,